జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎల్ నినో ప్రభావంతో ఉత్పన్నమయ్యే పరిణామాల్ని అధిగమించేందుకు గత 6 మాసాలుగా హెచ్చరించిన పట్టించుకోకుండా ఇప్పుడు వరుణయాగం చేస్తుండడం విస్మయం కలుగుతుంది. అదృష్టం కొద్దీ ఇటీవల వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్ట్ కూడా ఫుల్ ట్యాంక్ లెవెల్ వరకు నిండింది. శ్రీశైలంలో పవర్ జనరేట్ చేసుకునే అవకాశం ఉంది. పవర్ జనరేట్ చేసిన నాగార్జున సాగర్కు వెళ్తుంది. పోతిరెడ్డిపాడు నుండి 50,000 క్యూసెక్కుల నీటిని తీసుకెళ్తున్నారు. నిత్యం 1,00,000 క్యూసెక్కుల నీరు సుమారు 9 టీఎంసీ వస్తుంది. కేసీఆర్ దూరదృష్టితో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి భవిష్యత్ చూపెట్టారు. చంద్రబాబు నాయుడు కుట్రలు కుతంత్రాలు రేవంత్ రెడ్డికి ఎట్లా గురుభక్తి సాధ్యమయ్యేదా? తుమ్మిడి ఏంటి కట్టరా నాయన, ఎవడొద్దన్నాడే నిన్ను? 2 ఏళ్ళు నిద్రపోయి 2 సంవత్సరాలు నిద్రపోయి ఈవెన్ ఫర్ తుమ్మడి హెట్టి ఆల్సో కేసీఆర్ గారు అనుమతి పొందిండు. తుమ్మడి హెట్టి బ్యారేజీ నిర్మాణానికి సంబంధించి కూడా అనుమతి పొందింది ఎవరు? కేసీఆర్. నువ్వు నిజంగా 152 మీటర్లతో నీ కట్టగలిగే అవకాశం ఉంది అని చెప్పి భావిస్తే వి వెల్కమ్ ఇట్. నీకు ఎక్కువ నీళ్ళు చేస్తా అంటే సంతోషపడతాం మేము. నిజంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి రెండోసారి అయితే మాత్రం ఇవాళ కట్టలేకపోతున్నాడు. ఆ మొదటిసారి కూడా ఆ ఓటుకు నోటు కేసులు ఇరుక్కున్నాడు కాబట్టి నోరు మూసుకున్నాడు. మొదటి పర్యాయం కూడా చంద్రబాబు నాయుడు గారు ఓటుకు నోటు కేసులో ఇరుక్కోవడంతో నోరు మెదపకుంటే అయిపోయిండు. ఆ ఓటుకు నోటు ప్రభావంతో ఏదైతుందో మళ్ళీ తెలంగాణ దిక్కు ఏదైతుందో కన్నెత్తి చూసేటువంటి ఒక ధైర్యం చేయలేకపోయిందని చెప్పి అంటున్నా. దానికి తోడైనడు ఎవరు? మళ్ళా ఇదే రేవంత్ రెడ్డి. ఓటుకు నోటు తోడైన వాళ్ళు ఎవరై చంద్రబాబు నాయుడికి? చంద్రబాబు నాయుడు డైరెక్షన్ ఇస్తే ఆ డైరెక్షన్కి అనుగుణంగా ఓటుకు నోటు ఇంప్లిమెంటేషన్ ఎవరు? రేవంత్ రెడ్డి. అనుబంధం మళ్ళీ అదే కుట్రలు కుతంత్రాలని చెప్పడం వల్ల అవే కుట్రలు కుతంత్రాలని చెప్పి అంటూ నేను ఇవి ఎంతకాలం సహించడం అని చెప్పి అంటూ నేను కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడే నైతిక హక్కు మీకున్న. అదే నిర్మాణం చేయకుంటే ఇవాళ నిర్మాణం చేసేటువంటి ఒక అవకాశం అనుమతులు పొందేటోడివా అవకాశం ఉండేనా? ఆనాడు కేసీఆర్ గారు ఏదైతుందో లౌక్యంతో ఏ తుమ్మడేటి వద్ద నీకు పొందలేని నీటిని దిగువ మేడిగడ్డ వద్ద పొందేలాగా ఏదైతుందో ప్రాజెక్టు రీడిజైన్ చేసి ఇవాళ 240 టీఎంసీ అంటే అవుట్ ఆఫ్ విచ్ 195 టీఎంసీ ఫ్రమ్ ప్రాణహిత, 20 టీఎంసీ ఫ్రమ్ ఎల్లంపల్లి, అదర్ 20-25 టీఎంసీ సెల్ఫ్ జనరేటెడ్. 240 నింపుకొని ఏదైతున్నదో అనుమతులు పొంది వల్ల హక్కును సాధించింది. ఆ కాళేశ్వరం ప్రాజెక్టుకు 240 టీఎంసీ వినియోగించేటువంటి హక్కులు సాధించింది ఇవాళ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా